షాకిరా. వెల్కమ్ టు షాకిరాస్ కిచెన్. ఇవాళ నేను చెప్పబోతుంది ఏంటంటే వెజ్ పులావ్ చేస్తున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ చూపించేస్తాను. విత్ సోయాబీన్స్తో చేస్తున్నాను వెజ్ పులావ్. చాలా బాగుండిద్ది. సోయాబీన్స్ కూడా మన హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా రెగ్యులర్ డైట్లో ఉండేటట్టు చూసుకోండి. సోయాబీన్స్ రెగ్యులర్ కాకపోయినా అప్పుడప్పుడు అయినా మన డైట్లో అనేది యాడ్ చేసుకోండి. హెల్త్కి చాలా మంచిది సోయా అనేది. ఎక్కువగా కూడా తీసుకుంటే మళ్ళీ వేడి చేసేసిద్ది. లిమిట్లో తీసుకోండి. తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూపించేస్తాను. టొమాటో, గ్రీన్ చిల్లీ, ఆనియన్ వచ్చేసి 2 మీడియం సైజ్వి, టొమాటోస్ వచ్చేసి 3 మీడియం సైజ్వి, తర్వాత గ్రీన్ చిల్లీస్ వచ్చేసి 4, తర్వాత సోయాబీన్స్ నానబెడితే ఏంటంటే సోయాబీన్ కూడా కొంచెం తొందరగా కుక్ అయిపోయింది. నేను ప్రెస్ చేశాను సోయాబీన్ని. ప్రెస్ చేసిన తర్వాత ఆ సోయాబీన్ నుంచి కొంచెం వాటర్ రావాలి. అలా వస్తే మనకి సోయాబీన్ నానిపోయింది అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టి బాండీలో కొంచెం అంత 3 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఒక 5 లవంగాలు, ఒక 2 to 3 ఇంచెస్ వరకు చెక్క, 3 ఇలాచి. ఇది కొంచెం లైట్గా వేసుకోండి. స్పైసెస్ ఎక్కువ వేసుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి గ్యాసెస్ అవి వస్తాయి కదా, సో అందుకని. తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసాను. స్పైసెస్ కూడా తక్కువ వేసుకోండి, లేకపోతే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్కి మనం చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందుకని నేను తక్కువనే వేసుకున్నాను. మా ఇంట్లో మేము తక్కువనే తింటామండి స్పైసెస్. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ ఎంత వేసానంటే 1.5 టేబుల్ స్పూన్ వేసాను. కొంచెం పెద్దది స్పూను, దాంతో వేసాను. తర్వాత వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఇంకా గ్రీన్ చిల్లీస్ ఈ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత మనం ఏం చేయాలి, పుదీనా ఉండిద్ది కదా, పుదీనా కట్ చేసేసుకొని బాగా వాష్ చేసి పెట్టుకొని ఆ పుదీనాని మనం ఈ పులావ్లో యాడ్ చేసేసుకోవాలి. అంటే మనం పులావే కదా రెడీ చేస్తుంది, ఈ పులావ్లో మనం వేసేసుకోవాలి. పుదీనా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే పెట్టాను నేను నా ఫ్లేమ్ని. ఎక్కువగా హై ఫ్లేమ్లో పెడితే బాండీ అనేది మాడిపోయింది. సో అందుకని నేను లో ఫ్లేమ్లోనే పెట్టి వండుతున్నాను. లిడ్ పెట్టేసేసి లిడ్ క్లోజ్ చేసేసి ఇప్పుడు 5 మినిట్స్ అయిందండి మనం పులావ్ వండడానికి. ఇప్పుడు నేను వాటర్ వేస్తున్నాను. వాటర్ ఎంత వేసానంటే 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసాను. నేను రైస్ ఎంత తీసుకున్నానంటే 1.5 కప్ తీసుకున్నాను. 1 కప్ ఫుల్ అండ్ 1/2 కప్ తీసుకున్నాను. తర్వాత వాటర్ అనేది 1.5 కప్ రైస్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. మనం రైస్ ఎంత తీసుకుంటే దానికి డబల్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఒకవేళ మీరు రైస్ నానబెట్టుకుంటే కనుక రైస్కి కొంచెం తగ్గించి వేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు 1 కప్ ఆఫ్ రైస్ తీసుకుంటే 1/2 కప్ వాటర్ వేసి కొంచెం 1/4 కప్ మొత్తం వాటర్ వచ్చేసి 1/4 కప్ వేసుకుంటే సరిపోద్దండి, అంతే. తర్వాత రైస్ కడిగి వేసుకున్నాను కదా, అది వేసేసి కొంచెం సాల్ట్ వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. తర్వాత ఇది వాటర్ అనేది ఇలా బాయిల్ అవుతూ ఉండిద్ది. బాయిల్ అవుతూ ఉండగా మనం ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. అది ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకుంటే మనకి సరిపోయింది అని అనుకుంటే పర్లేదు. ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి. మరీ పచ్చగా ఉప్పుగా అయితే కూడా బాగోదు, మరీ అంత ఉప్పు తక్కువైనా బాగోదు. సో కరెక్ట్గా ఉండాలి కాబట్టి కరెక్ట్గా చూసి వేసుకోండి. ఇప్పుడు నేను రైస్ కడిగి పెట్టుకుంది వేసేసాను. రైస్లో ఉన్న వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసేసి వేసేయాలండి. కొంచెం కూడా వాటర్ అనేది వేయకూడదు. ఎందుకంటే మనం చూసి క్వాంటిటీతో వేసుకున్నాం కదా వాటర్, మళ్ళీ ఈ వాటర్ కూడా ఆ వాటర్లో పడిపోతే మళ్ళీ మనకి రైస్ అనేది ఎక్కువగా ఉడికిపోయి జావాలాగా స్టిక్కీగా వస్తుంది. రైస్ మనకి పొలుకుల్లాగా రాదు. మనం బాస్మతి రైస్ చేసిన అంతే అండి. బాస్మతి రైస్తో చేస్తే ఏంటంటే ఎక్కువగా కలపకూడదు. ఈ రైస్ ఒకవేళ కలిపినా
ఎక్కువగా విరిగిపోదు. అది ఏంటంటే బాస్మతి రైస్ విరిగిపోతే బాస్మతి రైస్ బాగోదు కదా. పలుకులుగా ఉంటేనే, స్టికీగా లేకపోకుండా ఉంటేనే బాగుండిద్ది. ఇది కూడా స్టికీగా ఉండదండి మనం చూసి వేసుకుంటే. క్వాంటిటీస్ లేకుండా ఎలా పడితే అలా వేసుకుంటే అసలు పులావ్ అనేది సరిగ్గా కుదరదు. మీరు సరిగ్గా చూడండి వీడియోని చూసి మీకు అర్థమైతే పర్లేదండి. అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి. మీకు అర్థం కాకపోతే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇంకోసారి మొత్తం మ్యాటర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. తర్వాత ఇది 45 మినిట్స్ అండి, 35 మినిట్స్ అండి, సారీ. నేను సోయాబీన్స్ కూడా వేసేసాను దీంట్లో. సోయాబీన్స్ కూడా వేసింది నేను మీకు వీడియోలో చూపించలేదు అనుకుంటా, స్కిప్ చేశాను బై మిస్టేక్గా. కెమెరా ఆఫ్ అయిపోయింది అప్పుడు, సో అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను. సోయాబీన్స్ కూడా వేసేసాను. సోయాబీన్స్ వేసిన తర్వాత రైస్తో పాటు కుక్ అవుతున్నాయి అవి. ఇది ఇప్పుడు 40 మినిట్స్ అండి. ఒక్కసారి కలిపి ఎలా ఉంది ఏంటి అని కింద నుంచి కలపాలి బాగా. కింద ఒకవేళ అడుగు అంటితే మనకి పులావ్ కూడా అడుగంటిన వాసన వచ్చేసింది. లిడ్ క్లోజ్ చేసి మనం వండుతున్నాం కాబట్టి ఆ వాసన అంతా ఆ రైస్లో దిగిపోయి ఒకవేళ అడుగు అంటితే అసలు రైస్ మొత్తం బాగోదు. ఒకవేళ మనం చూసుకోవాలి, ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ ఎలా ఉంది ఏంటి అనేది చూసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది 43 మినిట్స్ అండి. ఇప్పుడు నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఫుడ్ కలర్ ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇది మాత్రం ఆప్షనల్. తర్వాత నేను చూపించిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కన్ఫామ్గా ఉండాలి, వేసుకోవాలి. వేసుకుంటేనే పులావ్ అనేది టేస్ట్ వచ్చింది. సో బగారా రైస్ కూడా అంటారు దీన్ని, నేను పులావ్ అని అంటాం మేము. సో అందుకని పులావ్ అని మెన్షన్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క ఉడుకు రానిస్తే అస్సలు పులావ్లో వండిద్ది ఒక మజా, అసలు మామూలుగా ఉండదు. దాంతోపాటు మనం సోయాబీన్స్ కూడా వేసాం కాబట్టి ఇంకా దాని ఒక రుచి మరింత పెరిగిపోయి అసలు సూపర్గా కుదిరిద్ది. నేను ట్రై చేశాను, నాకు అంటే చాలా కామెంట్స్ వచ్చాయి. మంచి కామెంట్సే, చెడ్డ కామెంట్స్ ఏం కావు, మంచి కామెంట్సే. మంచిగా ఉండేవు, ఎలా నేర్చుకున్నా, ఎక్కడ నేర్చుకున్నా అని చాలా కామెంట్స్ వచ్చాయి. మీకు నేను ఇలాగా షేర్ చేద్దామని అనుకున్నాను, సో అందుకని షేర్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు దీన్ని నేను గార్నిష్ చేస్తున్నాను. గార్నిష్ చేశాక సర్వింగ్లో కలుస్తానండి. గార్నిష్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చూపించేస్తాను. ఒక్కొక్కరికి గార్నిష్ చేయడం కూడా సరిగ్గా రాదు. ఎలా పడితే అలా గార్నిష్ చేసేసి తినేద్దామని అంటే ఒక్కొక్కరికి ఏంటంటే చూడంగానే తినేయాలి అని అనిపించింది. అలా ఉంటేనే తినగలుగుతారు కదా. సో అందుకని ఇప్పుడు గార్నిష్ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్లో కలుద్దాం. టేస్టింగ్ టైం ఇది. టేస్ట్ చేస్తాను, ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు చూపించేస్తాను. చాలా అంటే చాలా బాగుందండి. నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. అసలు నాకు అసలు మాటలు రావట్లేదు ఎలా చెప్పాలి ఏంటి అనేది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో దీంట్లోకి మీరు కావాలంటే మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కుదిరితే టైం ఉంటే మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సోయాబీన్స్ ఎక్కువగా నానబెట్టుకొని తర్వాత మిగిలిన దాంతో కొంచెం రైస్లో వేసుకొని కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే అది కూడా సూపర్గా ఉండిద్ది. అది ఎలా చేయాలేంటి అనేది నేను ఇప్పుడు చూపించేస్తాను. మిల్ మేకర్ మసాలా కర్రీ ఎలా చేయాలి, దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, అసలు దీన్ని ఎలా వండుతారు, ఇది ఎక్కడ రెసిపీ అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అనేది చెప్పేస్తాను. ఇప్పుడు ఇది అసలు ఎక్కడ దీన్ని రెసిపీని వండుతారు, అసలు ఎక్కడది ఫేమస్, ఇది అసలు ఈ మిల్ మేకర్లో ఉన్న ప్రోటీన్స్ ఏంటి, అసలు ఈ మిల్ మేకర్లో ఉన్న
విటమిన్స్ ఏంటి, ప్రోటీన్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపించేస్తాను. దీంట్లో నేను స్పైసెస్ వేసాను. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి స్పైసెస్ వేసాను. స్పైసెస్ ఏమంటే బిర్యానీ ఆకు ఒకటి, తర్వాత 3 లవంగాలు, ఒకటేమో యాలక్కాయ, తర్వాత నేను ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వచ్చేసి 1.5 కప్ వరకు వేసాను. 1 కప్ అయినా వేసుకోవచ్చు, పర్లేదు. మేము ఆనియన్స్ ఎక్కువ తింటాం కాబట్టి సో అందుకని 1.5 కప్ వరకు ఒకటే పెద్ద కప్లో వేసుకున్నాను. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. జింజర్ గార్లిక్ పేస్ట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకి జింజర్ గార్లిక్లో పచ్చి వాసన పోతే దాంట్లో నుంచి వచ్చే అరోమా సూపర్గా ఉండిద్ది. ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీస్ ఫైన్గా చాప్ చేసుకోవాలి. చాప్ అంటే సన్నగా తరగాలి. నిలువుగా తరిగితే మనకి ఏంటంటే బాగుంటాయి. తర్వాత టొమాటోస్ వేసాను. కొంచెం పసుపు, ఉప్పు, కారం, తర్వాత మనకి ఏమేమి కావాలో స్పైసెస్ అవన్నీ వేసేసుకోండి. నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను ఏమేమి వేసుకోవాలి అనేది. ఫస్ట్ పసుపు వేసాను, తర్వాత కారం వేసాను, తర్వాత ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసాను, కారం 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను, తర్వాత పసుపు వచ్చేసి 1/4 టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత కసూరి మేతి ఉంది అండి నా దగ్గర, అందుకని వేసాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి, ఇది ఆప్షనల్. తర్వాత గరం మసాలా, హోమ్మేడ్ గరం మసాలా అయిపోయిందండి, అందుకని నేను బయట నుంచి తెచ్చి వేసాను. సో అందుకని కర్రీ ఏంటో నాకు నచ్చలా, బయట నుంచి తెచ్చి వేసాను కాబట్టి గరం మసాలా. హోమ్మేడ్ గరం మసాలా వేస్తేనే మనకి కర్రీలో టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. ఇప్పుడు బాగుంది కర్రీ, కాకపోతే మరింత బాగుండిద్ది గరం మసాలా హోమ్మేడ్ది వేసుకుంటే. సో ఇప్పుడు ఇవి కుక్ అవ్వడానికి, మన టమాటోస్ ఈ మసాలాలన్నీ కుక్ అవ్వడానికి కొంచెం అంత వాటర్ వేసుకొని మనం కాస్త కలిపి ఫ్రై అవనివ్వాలి, కుక్ అవనివ్వాలి. కుక్ అయితే మనకి ఆ టమాటోస్లో ఉన్న ఆ పులుపుదనం మనకి కర్రీలో వచ్చేసి అసలు మంచి టేస్ట్ అనేది ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, నాకైతే సూపర్గా నచ్చింది కర్రీ. మిల్ మేకర్ మసాలా కర్రీ, ఇది ఎక్కడ ఫేమస్ అనేది చెప్తానన్నాను కదా. ఇది మనకి ఎక్కువగా హైదరాబాద్లో దిల్షుద్ నగర్ అని ఉండిద్దండి. అక్కడ కొంతమంది డాబా స్టైల్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా, డాబా రెస్టారెంట్స్ అని ఉంటాయి అక్కడ దిల్షుద్ నగర్లో. అయితే అక్కడ ఈ రెసిపీ అనేది చాలా ఫేమస్ అండి. అంటే రోటీస్లోకి, తర్వాత పొరాఠాలోకి ఈ కర్రీ అనేది ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో అందుకని ఈ కర్రీ నాకు చాలా నచ్చింది. సో అందుకని ఇవాళ ఇంట్లో చేసి మీకు అందరికీ షేర్ చేద్దామని చెప్పేసి నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. అసలు ఈ కర్రీ అయితే మీరు ఇంట్లో ట్రై చేయండి, అసలు నాకు చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు సరిగ్గా. సో చాలా బాగుండిద్ది అండి ఈ కర్రీ, మీరు ట్రై చేయండి. నేను చెప్పినట్టు మీకు ఎలా కుదరదో నేను కూడా చూస్తాను. నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఇప్పుడు నేను వేస్తుంది ఏంటంటే ఎండు కొబ్బరి పొడి. ఇది మనకి బయట దొరికిద్ది, లేకపోతే హోమ్మేడ్ అయినా రెడీ చేసుకోవచ్చు. బయట షాప్స్లో దొరికిద్ది ఎండు కొబ్బరి పౌడర్ అని అంటే దొరికిద్ది. తర్వాత పెరుగు వేస్తున్నాను. తోడు వేసుకుంటే ఇంట్లో పర్వాలేదు, పెరుగు మా ఇంట్లో మా పిల్లలు ఉండనివ్వరని నేను బయట నుంచి ప్రిఫర్ చేస్తాను పెరుగుని. ఇప్పుడు ఈ పెరుగు మనం ఎండు కొబ్బరి పొడి వేసాం కదా, ఈ మొత్తానికి మసాలాకి మనం వేసిన పెరుగు మొత్తం కలిసిపోయేలాగా, ఆ పెరుగు కూడా కొంచెం పుల్లగా ఉండాలి. పుల్లదైతేనే మనం వేసిన టొమాటోస్కి, మనం చేసుకుంటున్న ఈ కర్రీకి కొంచెం అంత లుక్ అనేది వస్తుంది, కొంచెం టేస్ట్ అనేది కూడా వస్తుంది. ఈ లుక్ కూడా చూడండి, ఇప్పుడు ఎర్రగా ఉన్న కర్రీ కొంచెం అంత లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చింది. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మిల్ మేకర్ డ్రైన్ అవుట్ చేసేసి దాంట్లో వాటర్ మొత్తం ప్రెస్ చేసేసుకొని మనం వేసేసుకున్న తర్వాత ఒకసారి
మళ్ళీ బాగా కలిపేసి మనం మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నా పర్వాలేదు, కాకపోతే ఇలా ఫ్రై చేసుకున్నా పర్లేదు. లిడ్ క్లోజ్ చేసి మనం ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనకి గ్యాస్ సేవ్ అయింది. అది కూడా ఒక రీజనే కదా. సో అందుకని నేను ఎక్కువగా గ్యాస్ సేవ్ చేయడానికే ప్రిఫర్ చేస్తాను. కొంతమంది ఇలా కూడా తింటారండి. నాకైతే ఇలా కొంచెం నచ్చదు. ఇలాగ తింటే నాకు కొంచెం గ్రేవీగా కావాలి. కొంతమందికి ఏంటంటే ఇలాగా రఫ్గా ఉన్న తినేస్తారు. నాకు ఇలాగ నచ్చదు. సో మీరు ఇలా తింటే అయినా తినేయండి, మీ ఇష్టం. ఒక 3 minutes ఇది కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత మీరు ఇలా తింటారంటే ఇలా తినండి. లేకపోతే మనం కొంచెం మీకు గ్రేవీ కావాలి అని అనుకుంటే మాత్రం కొంచెం అంత వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. చూసారా దీంట్లో నుంచి ఆయిల్ ఎలా వచ్చేసిందో. మళ్ళీ కుక్ చేస్తున్నానండి లిడ్ క్లోజ్ చేసేసి. నేను ఇందాక చూపించింది వచ్చేసి 10 minutes పట్టింది నాకు కుక్ అవ్వడానికి. ఇది 11th minute అండి. చూసారు కదా లిడ్ పైన వాటర్ వేపర్ యొక్క టమాటా. మీకు ఇలా ఇష్టం ఉన్నా ఇలా తినేయండి. చూసారు కదా ఎంత బాగుందో. మాకు ఇలా ఇష్టం లేదు, గ్రేవీతో కావాలంటే కొంచెం అంత వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని ఒక 3 minutes వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటే కొంచెం గ్రేవీగా బాగుండిద్ది. రోటీస్లోకి, రైస్లోకి, తర్వాత పులావ్లోకి చాలా బాగుండిద్ది. నేను పులావ్లోకి చేస్తున్నాను కాబట్టి పులావ్కి మసాలా ఉంటే బాగుండిద్ది కదా అని పులావ్లోకి చేస్తున్నాను. మీరు రోటీస్లో కావాలంటే ఇందాక చూపించినట్టు రఫ్గా అలాగే తినేయండి. నేను ఇలాగా ఇప్పుడు పులావ్లోకి చేస్తున్నాను కాబట్టి సో నాకు గ్రేవీ కావాలి. ఇప్పుడు లాస్ట్లో పుదీనా వేసాను. మీ దగ్గర ఉంటే కొత్తిమీర, పుదీనా, లేకపోతే ఇంకా ఏమైనా ఉంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ వేసేసుకోండి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆగండి, కొత్తిమీర, పుదీనా ఈ రెండే. మళ్ళీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అన్నాను కదా అని ఆకుకూర, పాలకూర, చుక్కకూర ఇవన్నీ వేసేమాకండి. ఉత్తి పుదీనా, కొత్తిమీర ఈ రెండులో ఏమున్నా వేసేసుకోండి. తర్వాత ఒక 11th minute అయిపోయింది. ఇది 13th minute. 2 minutes వరకు కుక్ చేశాను మళ్ళీ వాటర్ వేసేసి. నాకు గ్రేవీగా కావాలి. సో అందుకని నాకు గ్రేవీ ఇలాగుంటే సరిపోయింది. నేను సర్వ్ చేస్తున్నాను. ఇలా సర్వ్ చేసేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ఒక 2 minutes వరకు అలాగే ఉంచేసుకొని తర్వాత తింటే, చల్లారిన తర్వాత తింటేనే బాగుంటుంది ఈ కర్రీ. విడివిడిగా తింటే కొంచెం ఎందుకో అంత నచ్చదు. హోటల్ డాబా స్టైల్లో కూడా చల్లారిన తర్వాతనే ఇస్తారు. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను. ఇది ఎలా ఉంది ఏంటి అనేది నేను ట్రై చేసి చెప్తాను టేస్టింగ్లో. చూశారు కదండి ఈ పులావ్లోకి మసాలా కర్రీ, మిల్ మేకర్ మసాలా కర్రీ చాలా బాగుండిద్ది. ఇది హైదరాబాద్ దిల్షుద్ నగర్లో చాలా ఫేమస్. ఇది ఎక్కువగా తిన్న వాళ్ళకి ఈ టేస్ట్ తెలిసిద్దండి. ఈ తినని వాళ్ళకి అస్సలు తెలియదు టేస్ట్. మీరు తిని చూడండి, అబ్బా ఆహా ఏమి రుచి అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.